మధ్యలో నాగార్జున, అటు కేటీఆర్, రకుల్ ప్రీత్ సింగ్. ఈ పేర్లు గత 2 రోజులుగా విపరీతంగా డిస్కషన్ నడుస్తుంది. కాకపోతే ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే సమంత మీదో లేకపోతే నాగార్జున ఫ్యామిలీ మీదో మంత్రి కొండా సురేఖ ఏదో కామెంట్ చేశారు అని ఎంటైర్ సినిమా ఇండస్ట్రీ అంతా ఈరోజు తిరగబడుతుంది, పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది కొండా సురేఖకు అగైనెస్ట్గా. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న రైజ్ అవుతుంది, అప్పుడు ఆవిడికి అలా, ఇప్పుడు ఈవిడికి ఎలా, ఎందుకు అలా? ఈ ప్రశ్న అప్పుడు ఆవిడికి ఎలా అంటే, అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి విషయంలో, అప్పటి వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ విషయంలో ఈ రకమైన తిరుగుబాటు, ఈ రకమైన పోరాటం, ఈ రకమైన ప్రశ్న ఎందుకు రాలేదు అన్నది ఇప్పుడు తలెత్తుంది. అందుకని అప్పుడు ఆవిడ విషయంలో అలా, ఇప్పుడు ఈవిడ విషయంలో అంటే ఇప్పుడు సమంత విషయంలో ఎలా, ఎందుకు అలా అన్న ప్రశ్న విపరీతంగా రైజ్ అవుతుంది. దాని గురించి డిస్కస్ చేద్దాం. అటు సమంత, ఇటు నాగార్జున, నాగ చైతన్యకు టాలీవుడ్ అంతా కూడా కదిలొచ్చింది. మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పినా సరే ఘాటు ట్వీట్లతో హీటెక్కిస్తున్నారు ఇండస్ట్రీ ప్రముఖులు. గోప్యత పాటించాలని, హద్దుల్లో ఉండాలని, ఇకపై చూస్తూ ఊరుకోబోమని క్షమాపణలు చెప్పిన మంత్రికి ఇలా కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. ఇంకా ఒకసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్దాం. 2021లో నారా భువనేశ్వరిపై, పవన్ కళ్యాణ్ పిల్లలు, ఆయన సతీమణిపై ప్రత్యర్థులు అంటే అప్పటి వైసీపీ నేతలు చేసిన కామెంట్లకు ఈ స్థాయిలో ఇండస్ట్రీ ఇంత అగ్రెసివ్గా ఎందుకు రియాక్ట్ కాలేదన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న ప్రశ్న. ఇద్దరు సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వారే కదా, వారి విషయంలో ఏమైంది ఈ అగ్రెసివ్ అన్న ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. అప్పుడు ఇప్పుడు అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది, అది ఓపెన్ సీక్రెట్. కేటీఆర్ కొండా సురేఖ మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో చైతన్య సమంత పేర్లు రావడంతో దుమారం చెలరేగింది. కేటీఆర్ ను టార్గెట్ చేయబోయి అందులో సమంత, నాగ చైతన్య డైవర్స్ ఇష్యూపై మాట్లాడారు సురేఖ. అయితే అది కాస్త తీవ్ర చర్చకు, దుమారానికి కారణమైంది. విషయం గ్రహించిన కొండా సురేఖ వారికి క్షమాపణలు కూడా చెప్పేశారు. అక్కడితో ఇష్యూకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. సీన్ కట్ చేస్తే కథ చాలా దూరం వెళ్ళింది. మంత్రిగా ఉండి కొండా సురేఖ అలా ఎలా మాట్లాడుతారని చిరంజీవి దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ సహా సినీ ప్రముఖులు అంతా ఘాటుగా ట్వీట్లు చేస్తున్నారు. ఇదే నా గౌరవం అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అయితే ఒక అడుగు ముందుకేసి ఇలా మాట్లాడితే ఇకపై చూస్తూ ఊరుకోబోమన్నారు. చెప్పాలంటే క్షమాపణలు చెప్పిన మంత్రికి ఘాటు ట్వీట్లతో కౌంటర్లు వేస్తున్నారు. నిజంగా సంబంధం లేని విషయంలో సమంత, నాగార్జున, నాగ చైతన్య పేర్లు తెరపైకి రావడం నిజంగా తప్పే. క్షమాపణలు చెప్పడం కూడా జరిగిపోయింది. చట్టపరంగా నాగార్జున కుటుంబం పోరాటం చేసే అవకాశం ఉంది. సమంతకు, అక్కినేని కుటుంబానికి అండగా నిలబడడం ఇండస్ట్రీ తప్పు కాదు, నిజంగా అండగా ఉండాలి కూడా. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ కి వెళ్దాం. 2021లో నాడు ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని వైసీపీ నేతలు తీవ్ర అసభ్య పదజాలంతో విమర్శించారు. తనను విమర్శించిన ఓకే గాని తన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడడాన్ని చంద్రబాబు ఆనాడు తట్టుకోలేకపోయారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు మీడియాతో మాట్లాడుతూ ఆనాడు వెక్కి వెక్కి ఏడ్చారు. ఆ ఘటన అందర్నీ కలిచివేసింది. అసెంబ్లీ సాక్షిగా తన భార్యను అవమానించారు అంటూ చంద్రబాబు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆనాడు ఇండస్ట్రీ నుంచి ఎవరూ పెద్దగా రెస్పాండ్ కాలేదు. భువనేశ్వరి సినీ నేపథ్యం ఉన్న ఎన్టీఆర్ కుమార్తె కాదా అన్న పాయింట్ను సోషల్ మీడియా ద్వారా కొందరు వినిపిస్తున్నారు. బాలకృష్ణ సోదరి జూనియర్ ఎన్టీఆర్ మేనత్తపై విమర్శలు వస్తే ఎవరూ ఇంత ఘాటుగా స్పందించలేదన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అటు పవన్ కళ్యాణ్ పిల్లలు, సతీమణి గురించి చేసిన వ్యాఖ్యలపైన ఎవరూ స్పందించలేదేం అని అంటున్నారు. పవన్ కూడా సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తే కదా అని నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎందుకంత వ్యత్యాసం? అయితే ఇండస్ట్రీ రియాక్షన్ అప్పుడలా ఇప్పుడిలా ఎందుకన్నదే అసలు పాయింట్. అసలు పాయింట్కి వద్దాం. కొండా సురేఖ కావాలనే నాగార్జున ఫ్యామిలీని, సమంతని టార్గెట్ చేసిందా? గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూస్తే ఈ పాయింట్ ఎక్కడా కూడా కనెక్ట్ కావట్లేదు. ఎందుకంటే కొండా సురేఖ టార్గెట్ అసలు సమంత కాదు. ఆవిడ ఆలోచనలో కూడా సమంత పేరు కానీ నాగార్జున పేరు కానీ లేదు. ఆవిడ టార్గెట్ కేటీఆర్. కేటీఆర్ను విమర్శించబోయి, కేటీఆర్ గతంలో తన మంత్రిగా అధికార దుర్వినియోగం చేస్తూ తన మంత్రి పదవిని, తండ్రి సీఎంగా ఉన్నాడు కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోయి ఆ సందర్భంలో సినిమా ఇండస్ట్రీని వేధించాడు, హీరోయిన్ని వేధించాడు.
అందులో సమంతను ఈ రకంగా వేధించాడు, రకుల్ ప్రీత్ సింగ్ని ఇంకో రకంగా వేధిస్తే అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందంటూ చెప్పే క్రమంలో వీళ్ళిద్దరు పేర్లు తీసుకొచ్చారే తప్ప వాస్తవానికి అసలు వీళ్ళ టార్గెట్ కాదు. కానీ అది తిరిగి తిరిగి ఎటు అయిపోయిందంటే అసలు విషయం పోయింది. ఎవరిని ఆవిడ టార్గెట్ చేసి విమర్శించిందో కేటీఆర్ని ఆ విషయం పక్కకి వెళ్ళిపోయి ఆవిడ ఎవరిని నువ్వే కావాలని సమంతం తిట్టావని సింపతి క్రియేట్ కావటం, సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్తో సహా మహేష్ బాబుతో సహా విపరీతమైన కన్నీళ్లు కార్చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తూ బాధాతప్త హృదయాలతో ఒక మంత్రిపై నిన్నటి నుంచి ఎదురుదాడి ఆగకుండా చేస్తున్నా ఆవిడ ఒక్కసారి ఒక మాట అందేమో తెలియదు కానీ 100 మంది 100 సార్లు సమంతను ఉద్దేశించి ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. చివరికి నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను, క్షమించండి అని కొండా సురేఖ ఆ స్థాయిని కూడా మరిచి ఆవిడ చెప్పిన తర్వాత కూడా వదిలిపెట్టట్లేదు. కొద్దిసేపటి క్రితం అయితే నాగార్జున ఏకంగా కోర్టులో క్రిమినల్ డెఫమేషన్ కేసు కూడా వేయటం జరిగింది. సరే, అసలు దీని అంతటికి మూలం ఏంటి? ఆవిడ కూడా ఒక మహిళే కదా, ఆవిడ కూడా ఒక అమ్మ కదా, ఆవిడ కూడా ఒకతనికి భార్య కదా. అలాంటి కొండా సురేఖ కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చారు, దాన్ని ఎవరూ పట్టించుకోలేదు ఇదే సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు. ఎందుకు ఒక మంత్రిగా పనిచేస్తున్న ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక మహిళ, ఒక తెలంగాణ మహిళ ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చారు. ఎందుకు ఆవిడ ఏడ్చారు? ఆవిడ కన్నీళ్లకు విలువ లేదా? అసలు ఆవిడ కన్నీటికి మూలం ఏంటి? ఇంతటి వివాదానికి మూలం ఆవిడ కన్నీళ్లు.